గాయస్ చూడండి ఒక్కసారి వర్షం కొడుతుంది. ఈ వర్షంలో ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి ఇట్లా ఒక చిన్న రైడ్కి వెళ్ళినాం గాయస్. వర్షంలో ఈ రైడ్ ఫీలే వేరే గాయస్. వర్షంలో రైడ్ చేస్తే ఆ ఫీలే వేరే. చూడండి లొకేషన్ ఎట్లుంది చూసుకోండి. రేది రేది గాయస్ వాటర్ పడేసింది గాయస్. చాలా చాలా కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం ఏం చేయాలి. లొకేషన్ క్రేజీ గైస్. ఫీలే వేరే. ఇట్లా వర్షంలో రైడ్ చేస్తే ఆ ఫీలే వేరే. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe. లొకేషన్ మాత్రం పిచ్చి పిచ్చి ఉంటది. గ్రీనరీ చూడు. ఈ గ్రీనరీ ఎట్లా కనిపిస్తుంది తెలుసా? మనం ఏమంటారు ఎడిటింగ్ లో చేస్తాం, అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. వితౌట్ ఎడిటింగ్ చూడండి గాయస్ ఎట్లా ఉందో గ్రీనరీ. గాయస్ లొకేషన్ ఇది ఎక్కడో కాదు, కేరళకి ఇట్లా ఎక్కడ కూడా కాదు, జస్ట్ బోడపల్లి పోయే తోవాల గాయస్. ఇది బోడపల్లి పోయే తోట. నాకు అడగండి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. నేను వర్షం పడుతుందిరా అన్న కూడా డైరెక్ట్ వర్షంలో తీస్తాడు. కెమెరా నీళ్ళు పడతాయి, రియలిస్టిక్ గా తీస్తాడు అన్నట్టు. మా ఊరు అర్థం అవడం ఇదే. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. గాయ్స్ చూడండి, మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. పోతున్నాం మేము. మేము ఎక్కడికి వచ్చినామంటే బోడపల్లికి వచ్చినాం. ఇగో అభిలాషాల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. పని అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు నైట్ వ్యూ చూడండి. ఒక వ్యూ చూపెడతాం. ఇప్పుడు ఆ వ్యూ చూడండి. చూడండి కొంచెం దాటుడుతోనే ఆ స్కై చూడండి. విషయం ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఆరెంజ్ కలర్ చూడండి గ్రీనరీ ఎంత క్రేజీ ఉందో. మొత్తం చీకటి ఉన్నది, కాకపోతే చూడండి ఈ రోడ్ల పైన చూడండి. అక్కడ స్కై చూడండి. ఒకసారి స్కైని మీరు పాయింట్ అవుట్ చేయండి. అక్కడ ఎంత క్రేజీ ఉందంటే ఇట్లా ఎందుకో ఇట్లా రోడ్డుకి దెబ్బ ఖాళీగా ఉంటే మనమే రైడ్ చేస్తుంటే అదొక వేరే ఫీల్ అనిపిస్తుంది. ఆ ఫీల్ పబ్లిక్ లో డ్రైవ్ చేసినప్పుడు రాదు, మజా రాదు. ఇట్లా రోడ్ అంతా ఖాళీ ఉండి మనం ఒక్కళ్ళమే ఒక ఫ్రెండ్, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ తోని ఇట్లా వెళ్తే ఒక ఫీల్ వేరే గైస్. టైం అయితే 7 కానీ పైన సన్సెట్ చూసుకోండి. క్రేజీ గైస్. ఈ ఫీల్ ఈ వ్లాగ్ ఎప్పుడు మాకు గుర్తుండిపోతుంది గైస్. ఈ రైడ్, ఈ చిన్న రైడ్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఫీల్ మాత్రం మస్తు ఉంది. అలా మాత్రం హైలైట్ అనిపిస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో అయితే బాయ్ బాయ్. మళ్ళీ వీడియో మళ్ళీ కలుసుకుంటాం.